పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యములో ఒక మాట ఉంది. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడవద్దు. చాలు. ఏనంటమ్మా, అసలు ఎందుకు నీకు వచ్చింది బాధ? ఎందుకు శ్రమ వచ్చింది? క్రైస్తవుడు అయినందుకు బాధ వచ్చిందన్నాడు. జాగ్రత్తగా వినాలి. నువ్వు క్రైస్తవుడు కాకమునుపు నీకు ఆ బాధ లేదు. నువ్వు క్రైస్తవ్యములోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు యొక్క బిడ్డగా మారిన తర్వాత నీకు శ్రమ వచ్చింది. ఆ పేరును బట్టి మీరేం చేయాలన్నాడు? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడొద్దు అన్నాడు. ఒకటే మాట బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. క్రైస్తవుడు అయినందుకు బాధ. ఎందుకు? నీ నోటిని తగ్గించుకున్నావు, నీకు కఠినమైన హృదయాన్ని మార్చుకున్నావు, నీలో ఉన్న ఆ క్రూరత్వాన్ని నుండి విడిపించి మృదు స్వభావంతో వచ్చావు. ఎత్తుకుపోయెత్తులు వేయడం మానేశావు, యథార్థత కలిగి బ్రతకడం నేర్చుకున్నావు, లంచాలు తీసుకోవడం మానేశావు. ఎందుకు? క్రైస్తవుడు అయినందుకు. బూతులు వారు ఒక మాట అంటే 4 మాట్లాడడం మానేశావు. దీని అంతటిని బట్టి నీకు ఒకవేళ లోకము ద్వారా వచ్చే శ్రమను బట్టి మీరు సంతోషించండి, అతిశయించండి, దీని గురించి సిగ్గుపడద్దు అన్నాడు. హల్లెలూయా. 2 చేతులు చెప్పగలరా? ప్రియులారా వినండి. మనం లోకంలో వాళ్ళతో పాటు వారు చేసిన కార్యకలాపాలు చేయటం లేదని, వారి దినాలు మనం చేయటం లేదని, వారి తద్దినాలకు రావటం లేదని, ఏమండి, లేదు వారు చేస్తున్న అన్ని ఆచారాలు మనం పాటించడం లేదని మన మీద పగబట్టే మాట వాస్తవం. లోకం పట్టిద్దంటారా? దాని ద్వారా నిన్ను రకరకాల హింసించే పరిస్థితులు కూడా ఉన్నాయి. క్రైస్తవుడు అయినందుకు నిన్ను శ్రమల పాలు చేస్తుంది. ఈ శ్రమల్లో కూడా లోకస్తుల ద్వారా నీకు శ్రమ వస్తుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. లోకస్తులు అంటే నీ అన్నదమ్ముల్లో ఉండొచ్చు, నీ అక్క చెల్లెల్లో ఉండొచ్చు, నువ్వు పనిచేసే స్థలంలో ఉండొచ్చు, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో ఉండొచ్చు, నువ్వు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో ఉన్నటువంటి లోకస్తుల ద్వారా నీకు శోధన రావచ్చు, శ్రమలు రావచ్చు. నువ్వు వారితో ఎప్పుడు నీకు అది శ్రమ అనిపిస్తుందంటే, నువ్వు రాజీ పడని భక్తి ఎప్పుడైతే చేస్తావో, వారితో రాజీ పడని భక్తి ఎప్పుడైతే చేస్తావో, వారు నిన్ను త్రొక్కడానికి, నిందించడానికి, శ్రమల పాలు చేయడానికి, నిన్ను నష్టపరచడానికి, నిన్ను 10 మందిలో నిలబెట్టి, అర్థమవుతుందా, నిన్ను తక్కువ చేసి మాట్లాడడానికి ప్రతి క్షణము లోకస్తులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే, సద్భక్తితో బ్రతకనుద్దేశించువారు హింస నొందుతారు అన్నాడు. సద్భక్తితో బ్రతకనుద్దేశిస్తే హింసించబడతావు మనుషుల చేత. సొంత వారి నిన్ను కృంగదీస్తారు. ఎందుకు? నువ్వు సినిమాలు చూసేటప్పుడు నీ జోలికి రాలా, నువ్వు లోకస్తులుగా బ్రతికేటప్పుడు నీ జోలికి రాలా, నువ్వు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నప్పుడు నీ నోట్లో నోరు ఎవరు పెట్టలా. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే క్రైస్తవుడుగా మారిపోయావో, ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావో, లోకము నాకొద్దు, నేను నీతి కలిగి జీవించాలని అనుకుంటున్నావో, లోకం నీకు పగస్తులైపోతారు, లోకం నీకు వ్యతిరేకమైపోయింది. ఒకవేళ లోకము నీకు వ్యతిరేకం కాలేదా, నువ్వు వారితో రాజీ పడ్డావని అర్థం. దీని గురించి విచిత్రం ఏమీ లేదు. మీకు కలుగుతున్న ఈ శ్రమలో మీరేదో విచిత్రంగా బాధపడి, ఏంటి మా వాళ్ళంతా నన్ను ఒక రకంగా చూస్తున్నారు, మా వాళ్ళంతా ఒకటి, నేను ఒక్కదాన్ని ఒకటి, నేను ఒక్కడనే ఒకటి,
నా కుటుంబాన్ని వేరు చేశారేమిటి, నాకు చిన్నదానికి పెద్దదానికి శుభకార్యాలకు ఏమి చెప్పడం లేదేమిటి, దానికి విచిత్రం ఏముంది? నిన్ను పెళ్లికి పిలిచి కనపరచరు, పెళ్లికి పిలిచి నిన్ను తక్కువ చేస్తారు వాళ్ళు. నిన్ను వారి ఫంక్షన్స్కి పిలిచి నిన్ను తక్కువగా మాట్లాడతారు అక్కడ. అందుకని నువ్వు అక్కడ సిగ్గుపడద్దు. ఆ పేరును బట్టి సంతోషించు, నువ్వు సిగ్గుపడద్దు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? స్తుతి చెప్పగలరా? మీకు ఎదురైనవి అంటారా? ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయా? చిచి, నేను యేసు ప్రభుని నమ్ముకొని వీళ్ళ చేత మాట్లాడడం ఏంటి, నేను కూడా వాళ్ళల్లో ఒకదానిగా ఉంటే పోలేదా, నేను కూడా వాళ్ళల్లో ఒకటిగా ఉంటే పోలేదా అనే మాట నీ హృదయంలోనికి అనివద్దు. యేసు ప్రభు వారు ఏం చెప్తారంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరితే తనను తాను ఉపేక్షించుకోవాలి. ఫస్ట్ ఉపేక్షించుకోవడం అంటే తనను తాను కాదనుకోవాలి. నా సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ అనేటువంటిది శ్రమకు సాదృశ్యం. ప్రియులారా వినండి, ఈ లోకము నిన్ను ఎప్పుడైతే ద్వేషిస్తుందో, లోకము ద్వారా నువ్వు ఎప్పుడైతే శ్రమలు అనుభవిస్తావో, ఆ మాటలు అనుభవిస్తావో, వారు పెడుతున్న నీ హృదయానికి పెడుతున్న గాయాలు ఓర్చుకుంటావో, అంతకంతకు 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 నిత్యమైన మహిమ, ఘనత, ప్రభావాలు దేవుడు నీకు ఇస్తాడనే సంగతి గుర్తుపెట్టు. మనుషుల ద్వారా నీకు కొన్ని శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు ఖచ్చితంగా వస్తాయి. అదేదో వింత సంభవించినట్లు మీరు కంగారు పడొద్దు. నీకు శ్రమలు ఎలా వస్తాయంటే, లోకం నిన్ను క్రైస్తవుడు అయినందుకు శోధించింది, నిందించింది. సాతానుడు కూడా నీ మీద ప్రభావం చూపిస్తాడు. అప్పుడు నువ్వు చేయవలసింది ఒక్కటే. నాకు తెలిసి ఏమిటంటే, సాతానును జయించడానికి, లోకాన్ని జయించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, వాక్యము నీ హృదయంలో భద్రపరుచుకో. రెండు, నువ్వు శక్తివంతుడుగా దాన్ని జయించడానికి, ఆ పాపాన్ని జయించడానికి ప్రార్థనలో మోకరించు. సాతానుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇంక అంతకు మినహా ఏమీ లేదు, ఏ మార్గము లేదు. రెండు కార్యాలు. లోకము నిన్ను నిందిస్తుందా? ప్రార్థన చెయ్యి, వాక్యము చదువు, వాక్యము విను. లోకాన్ని నువ్వు జయిస్తావు, విశ్వాసం బలపడిద్ది, ప్రార్థనలో రోషం కలిగి ఉంటావు, వాడిని తాట తీస్తావు. అంతే. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.